కథ పేరు అమ్మ మాట. పాలెం పేరు అంపలూరు. చిన్న గ్రామం. అక్కడే జీవిస్తున్న ఒక ముసలి మహిళ సీతమ్మ. ఆమెకి 2 కొడుకులు. పెద్దవాడు రాజయ్య, చిన్నవాడు వెంకయ్య. భర్త చనిపోయాక ఆ ఇద్దరిని కష్టపడి చదివించింది. రాజయ్య పట్టాభిషేకం పూర్తయ్యాక పెద్ద ఊరికి వెళ్ళపోయాడు. వెంకయ్య మాత్రం గ్రామంలోనే వ్యవసాయ పనులు చేస్తూ అమ్మ దగ్గర ఉండేవాడు. సీతమ్మ మనసు మాత్రం 2 కొడుకులను సమానంగా చూసుకోవాలని ఉండేది. కాని కాలానుగుణంగా రాజయ్య అహంకారంతో మాట్లాడేవాడయ్యాడు. పొద్దున్నే సీతమ్మకు కాల్ చేస్తూ, అమ్మా, నాకు సమంతను మ్యారేజ్ చేశానయ్యా, సిటీ వదిలి రావడం కుదరదు అని చెప్పేవాడు. ఆ మాట విన్నాక సీతమ్మ మౌనంగా ఉండిపోయేది. వెంకయ్య మాత్రం ఒక్కమాట కూడా అగకకుండా పొలం పనులకి వెళ్ళపోయాడు. రాత్రి ఇంటికి వచ్చాక అమ్మకు పాలు తెచ్చేవాడు. ఒంటినిండా మట్టితోనూ చెమటతోనూ ఉండి. ఒకసారి సీతమ్మకు తీవ్ర జ్వరం వచ్చింది. వైద్యుడిని పిలిచారు. అతను చెప్పాడు, వయస్సు మించిన ఆవిడకి ఎలాంటి తలనొప్పి వచ్చినా మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే పెద్ద కొడుకు కూడా రావాలి. వెంకయ్య రాజయ్యకి ఫోన్ చేశాడు. కాని అతను, నాకు ఓ ప్రాజెక్టుంది, రాలేను అని చెప్పాడు. సీతమ్మ కొద్ది రోజులకి బాగవ్వకుండా పోయింది. ఒకరోజు చివరి శ్వాస తీసుకుంటూ వెంకయ్య చేతిని పట్టుకుని చెప్పింది, రాజయ్య, చదువుకున్నవాడు, పేచిపెట్టకు. నీ మనసు తెల్లని బట్టలా శుభ్రముగా ఉంచుకు. నాకంటే నీ మంచితనమే పెద్ద జ్ఞాపకం. ఆ మాటల్ని విని వెంకయ్య కన్నీరు పట్టలేకపోయాడు. ఏడాది తర్వాత రాజయ్య ఊరికి వచ్చాడు. ఇంటి ముందు కొండవంతెన కూర్చున్న వెంకయ్యను చూసి, అన్నా, నన్ను మన్నించు. అమ్మ మాటలు ఈ మధ్య నా మనసును హత్తుకున్నాయి. వెంకయ్య నవ్వుతూ అన్నాడు, నువ్వు రావడమే ఆమె ఆశీర్వాదం. నమ్మకం పోకుండా ఉన్నామంటే అదే ఆమె గొప్పతనం. ఆ రోజునుంచి 2 అన్నదమ్ములు కలిసి ఉండసాగారు. సీతమ్మ చెప్పిన అమ్మ మాట వాళ్ళ జీవితాన్ని మార్చేసింది.